గత 30-40 ఏళ్లలో చూస్తే ప్రభుత్వాలు ఎన్ని మారినా అప్పుడెప్పుడు ఇలాంటి దరిద్రం లేదు, ఇంత దరిద్రం లేదు. అదే కదా, అప్పట్లో ఏదో చీడ పుడుతోంది అనగానే మీడియా అటాక్ ఇచ్చేది, పోలీసు సెటరైట్ అయ్యేవాళ్ళు, రాజకీయ నాయకులు సెటరైట్ అయ్యేవాళ్ళు. నాకు చాలా ఆవేదన కలిగించే అంశం ఏంటంటే, మనం జర్నలిజం ఫీల్డ్లోనే కళ్ళ ఎదురుగుండా చూసాం. ఒక తప్పు జరుగుతుందని మన చేత వార్త రాయకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేసిన వాళ్ళని చూసాం. అయినా సరే మనం తెగించి రాసినప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకున్నది చూసాం. ఇవాళ ఇంకోటి ప్రభుత్వం కూడా తప్పు జరిగింది అన్నప్పుడు తమ వాళ్ళని వెనకేసుకు రాకుండా చర్య తీసుకునేటటువంటి చూసాం. ఇప్పుడు అయిపోయినాయి. అసలు మీడియా కానీ జనం ఏమనుకుంటారు అనే ఫీలింగ్ చచ్చిపోయింది. జనం ఏమనుకోవాలో మేము డిసైడ్ చేస్తాం. ఏం జరిగినా సరే మేము ఎలా చెప్తే అట్లా పోలీసు నడవాలి అంతే. ఈ కేసులో చూస్తే అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే, ఆ అమ్మాయిని ముందు ఫస్ట్ కొట్టారట. దేనికి? ఈ డబ్బులు అడిగారా లేదా మనకు వదిలేసి. కానీ అమ్మాయి భర్త ఈ దీని గురించి పంపు గురించి అడగడానికి వెళ్ళినప్పుడు కొట్టారు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నేను చూసిన ఆ సిరీస్ ఆఫ్ ఇది చూస్తే వెళ్తే పోలీసులు వాళ్ళని పిలిస్తే ఎవడు మమ్మల్ని ఇక్కడ ఏం చేయలేడని చెప్పేసి పోలీసులు ఎదురుగుండా అతను చెప్పాడు.